హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఎస్ఆర్ కిచెన్కి స్వాగతం. ఈరోజు ఏంటంటే పూర్ణాలు చేసుకోవాలంటే మినపప్పు నానబెట్టి ఆ పిండి రుబ్బుకొని చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇన్స్టెంట్గా వెంటనే ఎవరైనా వచ్చినప్పుడు ఒక పూర్ణం ఒకటి రెడీ ఉంటే ఇన్స్టెంట్గా మనము పిండి ఎలా రెడీ చేసుకోవాలో చెప్తాం. పిండితో కాకుండా నేను వెరైటీగా బ్రెడ్తో చేస్తున్నాను. బ్రెడ్తో పూర్ణాలు ఎలా చేసుకోవాలో మీకు ఈరోజు నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే మనము ఒక గిన్నెల ఇది కార్న్ఫ్లోరు, ఒక స్పూన్ కార్న్ఫ్లోరు, ఇది బియ్యం పిండి, ఒక 2 చెంచాలు బియ్యం పిండి. దీంట్లో వాటర్ పోసి కలుపుతున్నాం. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. దోశ పిండిలాగా కలుపుకోవాలి ఇది మనము. చూడండి, ఇట్లా కలుపుకోవాలి. ఇది బియ్యం పిండి, కార్న్ఫ్లోరు, అంతే. టేస్ట్ అయితే బాగుంటుంది. ఫస్ట్ బ్రెడ్ తీసుకుని సైడ్లకి ఈ సైడ్లు కట్ చేసుకుందాము. కొన్ని వాటర్ తీసుకొని గిన్నెలో బ్రెడ్ ఒక్క సైడ్లో ముంచి తీసుకోవాలి, అంతే. ఇంత ఇవి రెడీ చేసుకున్న లోపు నూనె వేడి చేసుకుందాము. నూనె వేడయ్యేలోపు తినడానికి టేస్ట్ బాగుంటుంది, వెరైటీగా కూడా ఉంటుంది. అదేవిధంగా అన్నీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నూనె హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ పిండి కలుపుకున్నాం కదా, ఏదైతే బియ్యం పిండి, కార్న్ఫ్లోర్, అలా జస్ట్ ఇట్లా ఒకసారి ఇట్లా ఉంచుకొని అన్ని సైడ్లు ఇట్లా వేసుకోవాలి. ఇంకెక్కడ కూడా విడిపోదు. ఇప్పుడు మనం ఇది ఇంకొక సైడ్ తిప్పుకుందాము. మంచిగా రెడ్ కలర్ అయినాక తీసుకుంటే సరిపోతుంది. ఒకసారి వేసుకుంటే మళ్ళీ ఇన్స్టెంట్గా అయిపోతుంది, మనకి తొందరగా అయిపోతుంది. పిండి నానబెట్టుకొని రుబ్బుకొని చేసుకోవాలంటుంటుంది. ఇప్పుడు తినాలి అనిపించినప్పుడు తొందరగా ఇట్లా బ్రెడ్ ఉంటే సరిపోతుంది. అండి, ఇది అయిపోయింది, తీసేసుకున్నాము. ఫ్రెండ్స్, మనకి బ్రెడ్తో పూర్ణాలు రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయి. టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. బయట క్రిస్పీగా వస్తుంది, లోపల స్వీట్. అది మామూలు ఇన్స్టెంట్గా తొందరగా అయిపోవాలంటే ఈ విధంగా చేసుకోండి. మీకు కనుక వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని లైక్ చేయండి. ఓకేనా? చూసిరా ఎంత బాగా వచ్చింది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఇంట్లో ఈ రెసిపీ. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కనుక ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.